కంప్యూటర్ కాలంలో కూడా కూడు గూడు నీరు లేని గ్రామం. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా అట్లూరు మండలం వరికుంట పంచాయతీ వరికుంట ఎస్టీ కాలనీలో దాదాపు 40 ఇండ్లు కలవు. కాగా ఈ గ్రామంలో ఇప్పటికీ పూరి గుడిసెల్లో నివాసం ఉంటారంటే మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ పేదవారికి సరైన సదుపాయం విద్య వైద్యం సరైన ఇల్లు నీటి సదుపాయం చేయలేకపోతున్నారంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని వరికుంట ఎస్టీ కాలనీ వాసులకు తగిన న్యాయం చేయాలని పెద్దలు మేధావులు అభిప్రాయపడుతున్నారు. పదవాళ్ళని పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళంతా అంటే అన్ని 30 ఇండ్లు ఉంటాయి. వాళ్ళందరూ నెక్కితే. నీ పేరు ఏం పేరు పెద్దనా? నా పేరు ఇండ్ల రమణయ్య. రమణయ్య. మీకు ఇండ్లు సరిగా లేవే? మాకు సరిగా లేవంటే ఏ ఆఫీసర్ మమ్మల్ని పట్టించుకోవటం వల్ల మేము ఎట్టి ఏనదళ్ళము, మేము చూడలా వస్తాను పోతాను చూస్తాను బేస్తాము, మీకు ఇల్లు కట్టించాము, కుళాయిలు వేస్తాము, మీకు ఏమి ఇబ్బంది లేకుండా చేస్తాము అంటారే కానీ వాళ్ళు ఇచ్చిందిలే, మేము లక్షణంగా ఉండిందిలే. ఇదే ఊరునా? ఈ ఊరు అది వరికుంట మండలం అట్లూరు. అట్లూరు మండలం. ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి ఇప్పుడు ఏం తెలుసా ఆయన బద్వేలా? కడప అయింది. కడప. ఇది కడప నుంచి వస్తుందా? అక్కడి నుంచి ఆయన ఇప్పుడు చంద్రబాబు ఎక్కింది కాబట్టి ఆయన చంద్రబాబు మనిషి ఇప్పుడు రోడ్లు కూడా ఎమ్మెల్యేలు మాకు తెలియదు. ఆయన మాత్రం రోడ్లు వేపిస్తా అన్నాడు, వేపించిండు. అది మేము మట్టి కూడా అట్టే తోలి వేసిపోయినారు. బలంగా తోలాలి కదా, ఒక మిర్రుగా ఉండి తోలితే రోడ్డు చెడిపోకుండా ఉంటుంది. అట్లా కూడా ఆ రకం చేసే వాళ్ళు మమ్మల్ని ఏమి చూస్తారు. ఇంకా కుళాయిలు లేవు, మీకు కుళాయిలు లేవు, మాకు ట్యాంకీ లేదు, కుళాయిలు మోటార్ వరకు వేసిండ్రు, దాంతోనే తెచ్చుకొని తాగుతుంటాం. ఒకవేళ వాళ్ళు పడుచుకున్నప్పుడు మేమే మా జీవితాలు ఇట్లా ఈ రకాన్ని ఉన్నాయి. మమ్మల్ని ఏ ఆఫీసర్ పట్టించుకోవడం వస్తాను పోతాను చూస్తాను వేస్తాను, బిల్డింగ్లు కట్టించామంటాను, బిల్డింగ్లు కట్టించలే పర్లే. మా నాయన తరంలోంచి కూడా ఈ బుద్ధికి మాకు బిల్డింగ్లు రాలా, మేము వాటిల్లో ఉండలా. అందరూ చెప్పడానికేం చెప్తానే ఉండరు, నమ్ముతా ఉన్నాం. వాళ్ళు ఇయ్యింది మమ్మల్ని ఏం చేయమంటాం? మేము పోయి మా ఇళ్ళల్లో ఉన్న చదువుకున్నాడు పోయి ఒక ఆఫీసర్ గారు మాట్లాడే అంత అధికారం లేదు, మాట్లాడలేరు, అంత శక్తి లేదు. అంతా అంతే ఇట్లా చేపలు పట్టుకోను, ఇట్లా బొగ్గు కర్ర కొట్టుకునేది కాల్చుకుంటా జీవితాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ రకం చేస్తాను ఆఫీసర్ల వల్ల. రేపు ఓటే బుద్ధి మాత్రం నాకు పోయి అంట పరిగెత్తరు. ఈ బుద్ధి చూసేవాళ్ళు ఆ రకం చేస్తారు మమ్మల్ని. మేము పెద్దగా పోయి మాట్లాడలేము, కొట్టాడి దిగితే మకాలు లేదు. రాష్ట్రం అంతా లక్షణంగా బిల్డింగులు మిద్దులు కట్టుకోవాలంటే మా బతుకులన్నీ ఇక్కడ నెట్టినే ఉన్నాయి. ఏమంటే మేము ఇక్కడ ఎందుకున్నామంటే టౌన్లో లేకపోతే జీవితాలు మేము బతకలేము. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బొగ్గు కాల్చుకోను, చేపలు పట్టుకోను, మేకలు మేపుకోను, అట్లాంటి సౌకర్యం బాగుంటుకుంటే మేము ఏడ బతకాలి సార్? బతికేదానికి మాకు వచ్చేది లేదు. ఈయన్నే కోరుకున్నాం, ఈయన్నే మాకు పట్టాలు ఇచ్చిండ్రు, అంతవరకు ఇచ్చిండ్రు గట్టిగా, మమ్మల్ని ఎవరు లేపకుండా. ఇంటి పట్టాలు ఉన్నాయి, ఇచ్చిర్రు సార్. ఇలేదు అనకూడదు, ఇచ్చినట్టు మనం ఎందుకు ఆపుతామని చెప్పాలా? పిల్లకి రమ్మ సుమారు అన్ని 30 ఇండ్లు దాకా ఉన్నాయి. అన్ని 14 ఇండ్లకు పట్టాలు వచ్చినాయి. అంతవరకు మళ్ళీ ఇంకా ఏం రాలే ఇప్పుడు దొరికి. అట్లా మా పరిస్థితులు అంతా ఆ రకం జరుగుతుంది. అట్లా సార్ దానికి ఆలస్యం ఉండాలి. ఇప్పుడు ఈ రోజు ఏంది వచ్చి ఏంది వాళ్ళు ఎన్నో చిన్నారు గారు పలాంటికి అప్పు చేసి వచ్చినాను. నేను అక్కడ కాలేజీ ఏమన్నా చూసి వాళ్ళ డబ్బులు మనం ఎక్కడి నుంచో ఫోన్ పే చేస్తే వాళ్ళకి మాగంగా మర్యాద ఉంటుంది. ఇబ్బంది చేసుకుంటే లెక్క పోవు, ఇబ్బంది లేకుండా. నాకు
వరుకుంట సిద్ధార్థం ఇదే మండలం సుబ్రహ్మ అట్లూరు మండలం వరుకుంట పట్టించుకొని అధికారులు దారుణమైన స్థితిలో ఎస్టీ కాలనీ నివసించే ఒక 25-30 ఇండ్లు ఉన్నాయి. పూరిండ్లలో ఉన్నారు. వీటి పట్టించుకొని అధికారులు వీళ్ళకు కాలనీలు కానీ ఏమీ సౌకర్యం లేదు. నిలబడుకుంది రండి.